ఇంత 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 చేతగాని తనంతో మరి వాదనలు ఉన్నాయా, లేకపోతే మీరు ప్రభుత్వం తరపు నుంచి ఎస్టాబ్లిష్మెంట్ లేదా, పోలీస్ శాఖ నుంచి ఎస్టాబ్లిష్మెంట్ లేదా, ఏం అర్థం కావట్లేదు. గఫూర్ గారు, మీరు చాలా కేసులు, చాలా పోరాటాలు, లేకపోతే చాలా ఎక్స్పీరియన్స్ చూశారు కదా. ఈ ముందు బోరుగడ్డ అనిల్ ఎపిసోడ్లో బెయిల్ గురించి మీ విశ్లేషణ ఏంటి? మీకేమనిపిస్తుందండి? రాష్ట్రంలో సిస్టమ్స్ ఎలా ఉన్నాయి అనేది అనుకున్నప్పుడు. వెంకటకృష్ణ గారు, మీకు మిగతా వాళ్ళందరికీ నమస్కారం అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకు. ఈ కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అంటారు ఒక సామెత. మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోవాలి పోవాలి పోవాలని గొంతు ఎండిపోయేంత వరకు మీ డిబేట్ లో గానీ మిగతా డిబేట్స్ లో గానీ అరుస్తూ ఉన్నాయి. ఇదే ఇంకా మిగతా ఏమున్నాయి? మిగతా దాంట్లో కూడా ఎవరు పిలిచినా గానీ ఇదే వాదన చెప్పుకొచ్చాం. అవును. ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత కనపర్తి శ్రీనివాసులు గారు ఆయన ఏం చెప్పినా అంత సమర్థనీయమైనటువంటి వాదన లేదండి. ఇప్పుడు 2 రోజుల కిందట హైకోర్టు సిఎస్ను పర్సనల్గా వచ్చి జవాబు చెప్పమని చెప్పింది. ఏమిటి అంటే, పీపీల్ని ఏపీపీల్ని ఎందుకు నియమించారు మీరు? అదే కదా జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అదే యాక్చువల్గా. రైట్, చెప్పండి. సిఎస్ను పర్సనల్గా వచ్చి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నారు. ఎందుకు వచ్చింది దుస్థితి? ఏం చూసినా గవర్నమెంట్ గడ్డి పీకుతుందా? ఏమండి, బాగా పనిచేస్తే చాలా ఎఫెక్టివ్ గవర్నమెంట్, సిగ్గుపడాలా మీరు? ఒక్క పని కూడా ఎఫెక్టివ్గా చేసినా చెప్పడానికి లేదు ఈ గవర్నమెంట్లో. ఆయనేమో ముఖ్యమంత్రి గారు ఉందండి, వ్యక్తిగతంగా విమర్శించడం లక్ష్యం కాదు. ఆయన ఏది అబ్దుల్ కలాం శిష్యులాగా ఉన్నాడు. అబ్దుల్ కలాం గారు ఏం చెప్పినారంటే, అందమైన కళలు కనండి అని. ఆయన రాష్ట్రాన్ని గురించి అందమైన కళలు 47 లేకుంటే ఇంకా 3000 ఆ కళలతో ఆయన ఉన్నాడు. మీకు ప్రజలు ఇచ్చింది ఈ వర్స్ట్ గవర్నమెంట్ పోవాలా, ఈ గవర్నమెంట్ను రీప్లేస్ చేస్తూ మెరుగైన మంచి గవర్నమెంట్ రావాలా, మమ్మల్ని గురించి పట్టించుకోవాలని ప్రజలు మీకు ఇచ్చింది. మీరు ప్రజల్ని పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఏమవుతుంది? మంత్రులండి, ఎందుకంటే ఎందుకు తీసుకున్నారో నేనేం చెప్పలేను, అది డిస్క్రిప్షన్ ఆఫ్ ది సీఎం. మంత్రులకు కమాండ్ లేదు, సబ్జెక్ట్ లేదు, ఏ మంత్రికి అధికారం లేదు. ఇప్పుడు సకల శాఖ మంత్రులు తయారవుతున్నారు తెలుగుదేశంలో కూడా. ఇది ఎక్కడికి పోతుంది రాష్ట్రము? మీరు అనుకుంటుండవచ్చు 164 సీట్లు మీకు ఉన్నాయని. 151 ఇచ్చినప్పుడు విరవిగినాడు ఆయన. ఏమైంది నెక్స్ట్ 5 సంవత్సరాల్లో? మీరు అది గుర్తుపెట్టుకొని ఏది ప్రయారిటీ, ఏ విషయంలో ఏం చేయాలని స్పష్టత ఉండాలా. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వాని బెయిల్ అప్లికేషన్ వేసినప్పుడే హియరింగ్ లంచ్ మోషన్ మూవ్ చేసి ఉండొచ్చు. లంచ్ మోషన్ మూవ్ చేసినా ఆ గవర్నమెంట్కి నోటీస్ వస్తుంది, గవర్నమెంట్ పీపీకి నోటీస్ ఇస్తారు. అరే ఇదేదో కుట్ర జరుగుతుంది అనేటువంటి పద్ధతిలో అలర్ట్ అయ్యి ఏదేమైనా ఫేస్ చేయాలా అంటే అట్లీస్ట్ ఎస్కార్ట్ బెయిల్ ఇవ్వకుండా మీరు ఇవ్వద్దు అనేటువంటి పద్ధతిలో ఆర్గ్యూ చేస్తే పోలీసు వాళ్ళు వెంట ఉండి పోతారనుకోండి, ఎక్కడ పోతాడు ఆయన? ఒకవేళ వాళ్ళ తల్లిని చూసి మరి ఎన్నికి వస్తాడు బెయిల్. ఇప్పుడు ఆడుందో తెలియదు. అదే కదా గవర్నమెంట్ చాలా సిగ్గుపడాల్సిన విషయం. వైపు నుంచి చాలా సిగ్గుపడాల్సిన విషయం ఇది. నేను చాలా స్ట్రైట్ గా చెప్తున్నాను ఈ విషయంలో. మనిషి ఎట్లా తోడు? ఇప్పుడు నాకేం బోరుగడ్డ అనిల్ కుమార్ తో మనకేం శత్రుత్వం సార్? అసలు మనిషి ఎవడన్నా తలెత్తుకునే పరిస్థితి ఉండిందంటే ఆ తిట్లు, ఆ రకమైనటువంటి ఎంత ఛాలెంజెస్ ఏమిటి, అసలు రాజ్యం ఉందా, వీడు ఎవడీడు అనే పద్ధతిలో ఒక బ్రహ్మరాక్షసి వచ్చి ఛాలెంజ్ చేసినట్లు. అట్లాంటి మీరు ఇంత ఉదాసీనంగా గవర్నమెంట్ ఉంటే మీరు ఏం కాపాడతారు? ఇప్పుడు వంశీకి ముందస్తు బెయిల్ వచ్చేంత వరకు వంశీని అరెస్ట్ చేయలే. ఇప్పుడు కొడాలి నాని ఇంకా అరెస్ట్ కాలే. లేకుంటే ఇంకా చాలా మంది ఉన్నారు. ఎందుకు మేము అడుగుతుంటే ఏదో మాకు వాళ్ళ మీద వ్యక్తిగత కక్ష ఉంది అనుకుంటారు. ఇంకా చాలా మంది పరారీలో ఉన్నారు సార్. 9 నెలల నుంచి పరారీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి బిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు. గవర్నమెంట్ ఏం చేస్తుందని గఫూర్ గారు ఒక మాట చెప్తాను. ఏదైనా ఇంటీరియం బెయిల్ కానీ లేదా ఇంకేదైనా బెయిల్ లో ఒక ఇంటీరియం ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ
ఆ క్యాండిడేట్ యొక్క యాంటీసిడెంట్ చూస్తాం మేము. ఈ రౌడీ సీటర్లకి అస్సలు ఇవ్వము. రౌడీ సీటర్ కు అదే ఇక్కడ అందరం ఆశ్చర్యం ఒకటండి. ఒకటి